సో భక్తులు తప్పకుండా శివ భక్తులు ఎవ్వరైనా సరే తప్పకుండా ఈ గుట్టను సందర్శించాలి, ఈ వెండి కొండను సందర్శించాలని మనం పల్లవి టీవీ తరపున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మనకి ఈ పార్వతీ పరమేశ్వర క్షేత్రానికి సంబంధించి ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ ఆలయం ఇంత వైభవంగా ఉంది, ప్రకృతి సౌందర్యంతో ఉంది. అయినప్పటికీ కూడా స్వయంభూ అయినప్పటికీ కూడా ఇన్నేళ్ల చరిత్ర ఉన్నా ఎందుకు అనుకున్నంత స్థాయిలో ప్రాచుర్యంలోకి రాలేదు? మామూలుగా శివాలయాలంటే కొంచెం నిరాదరణకే గురై ఉంటాయి ఎక్కడైనా. ఎందుకంటే కొంచెం కష్టంలో ఉన్న భక్తులు మాత్రమే వస్తారు. ధనికులైన భక్తులు శివాలయాలకు సరిగ్గా రారు అనేది మా యొక్క నమ్మకం. అయినప్పటికీ కూడా ఇది 1000 ఏళ్ళ చరిత్ర గల శివాలయం అండి ఇది. మేము పురావస్తు శాఖ వాళ్ళని కూడా సంప్రదించినాము. ఇది కొంచెం మాకు ఏదైనా డెవలప్మెంట్ కావాలని. వాళ్ళు సరే అన్నారు, కానీ కాకపోతే మేము తర్వాత మాకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ ఉండినప్పుడు చేవెళ్ళ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు, ఆయన టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు, శ్రీమతి సబితా ఇంద్రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము ఆవిడను వీళ్ళిద్దరి సహకారంతో కొంత టీటీడీ నుంచి జీర్ణోద్ధరణ స్కీమ్ కింద ఒక 1,00,000 రూపాయలు మనం వెచ్చిస్తే వాళ్ళు 60,000 ఇస్తారు. ఓకే. అట్లా కొంచెం గ్రామస్తుల సహకారంతో ఇదంతా మేము చేసుకుని, ఇదంతా జైన్ మందిర్ ఉండింది ఒకప్పుడు. జైన్ మందిర్ని 850 సంవత్సరాల క్రితం మళ్ళీ బసవేశ్వర శైవ మతస్థులు వచ్చి శివాలయం కింద కన్వర్ట్ చేసినారు.